బ్యాక్. ఇరాన్ పై యుద్ధంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఊహించని రాజకీయ ఎదురు దెబ్బ తగిలింది. బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. ఇరాన్ పై అమెరికా సైనిక చర్యల్ని వెంటనే నిలిపేయాలని అమెరికా సెనేట్ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. 50-48 ఓట్ల తేడాతో ఈ తీర్మానం ఆమోదం పొందింది. అంతకు ముందే ఇదే తీర్మానాన్ని ప్రతినిధుల సభ కూడా ఆమోదించడంతో అధ్యక్షుడి యుద్ధ నిర్ణయాలకు బ్రేక్ వేసినట్లయింది. ఈ తీర్మానం 1973 వార్ పవర్స్ యాక్ట్ ఆధారంగా తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండా అమెరికా అధ్యక్షుడు దీర్ఘకాలం విదేశాల్లో యుద్ధాలు కొనసాగించకూడదు. యుద్ధ అధికారాలపై అధ్యక్షుడికి పరిమితులు విధించడమే ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. అదే నిబంధనలను చూపిస్తూ ట్రంప్ ఇరాన్ పై కొనసాగిస్తున్న సైనిక చర్యలను నిలిపేయాలని కాంగ్రెస్ కోరుతోంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ట్రంప్ సొంత పార్టీ రిపబ్లికన్ కి చెందిన 4 సెనేటర్లు కూడా డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి మద్దతు ఇవ్వటం. అంటే ఇరాన్ యుద్ధంపై ట్రంప్ నిర్ణయాలతో ఆయన సొంత పార్టీలోనే అసంతృప్తి పెరుగుతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. యుద్ధం కారణంగా అమెరికా ప్రజల్లో కూడా వ్యతిరేకత పెరుగుతుండటంతో పలువురు రిపబ్లికన్లు ట్రంప్ కు భిన్నంగా ఓటు వేశారు. అయితే ఈ తీర్మానం వెంటనే ట్రంప్ యుద్ధ నిర్ణయాలపై ప్రభావం చూపుతుందా లేదా అనే దానిపై స్పష్టత లేదు. వార్ పవర్స్ యాక్ట్ ప్రకారం వచ్చిన తీర్మానానికి అధ్యక్షుడి సంతకం అవసరం లేదు. కానీ వైట్ హౌస్ మాత్రం ఈ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని, అధ్యక్షుడి కమాండర్ ఇన్ చీఫ్ అధికారాలను కాంగ్రెస్ పరిమితం చేయలేదని స్పష్టం చేసింది. అందుకే ఈ తీర్మానాన్ని అమలు చేసే అవకాశాలపై ఇప్పుడు న్యాయపరమైన చర్చ మొదలైంది. చివరికి వివాదం అమెరికా కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ మధ్య కీలక చర్చలు జరుగుతున్న టైంలో ట్రంప్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ నిర్ణయం తీసుకోవటం ఒక రకంగా ట్రంప్ సర్కారుకు మైనసే అంటున్నారు విశ్లేషకులు.